అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గద్దర్ ప్రథమ వర్ధంతి సందర్భంగా ఆగస్టు 6న హైదరాబాద్ లో గద్దర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రథమ వర్ధంతి నిర్వహిస్తున్నారు. ఈ ప్రథమ వర్ధంతిని ప్రజా సంఘాలు, కవులు, రచయితలు, మేధావులు అందరూ కూడా పాల్గొని విజయవంతం చేయాలని ఈ గద్దర్ ఫౌండేషన్ తరఫున ప్రత్యేకంగా అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రధానంగా మెదక్ జిల్లా మట్టిబిడ్డ గద్దర్ గారు ప్రపంచ ఖ్యాతిని సంపాదించుకున్నాడు. అందరం కూడా రచయితలము, కవులము, ప్రొఫెసర్లము, లెక్చరర్లము, టీచర్లము అయినట్లయితే కొంతమందినే ప్రభావితం చేస్తాం. కానీ ఈ దేశంలో ఉన్న కులము నిచ్చెన మెట్ల వ్యవస్థను ఆయన చిన్ననాటి నుంచి అర్థం చేసుకుని అప్పటి నుంచి ఆయన తిరుగుబాటు విచారస్వరాన్ని వినిపించి ఆయన పాఠశాలలో చదివినప్పుడు గాని, కళాశాలలో చదివినప్పుడు గాని, ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు గాని విచారస్వరంతో ఆయన బయటకు వచ్చిండు. ఆయన ప్రజల వాణి, ప్రజల భాష తోటే ఈ ప్రపంచాన్ని మొత్తం కల్పించగలిగిండు. ఈ ఆత్మగౌరవ పోరాటంలో ఆయన పూర్తిగా విజయవంతమై వేల లక్షల మందిని ఆయన సమావేశం చేసిండు. ఆయన లేని లోటు ఎవరికి తీరండి. ప్రధానంగా ఆయన మీద ప్రభుత్వం కుట్ర చేసి 1997 ఆగస్టు 6న షార్పుడు జరిపినా కూడా తిరిగి బతికినటువంటి మొట్టమొదటి వ్యక్తి గద్దర్ గారు. కనీసం 25 సంవత్సరాల పాటు వెన్నుపూసలో బుల్లెట్ పెట్టుకొని కూడా మనందరితో పాటు కలిసి తిరిగి ఇక్కడి ప్రాంతంలోనే ఎన్నో అంబేద్కర్ విగ్రహాలుగా ప్రారంభంలోకి వచ్చాడు. ఈ ప్రాంతం అంటే గజ్వేల్ ప్రాంతం అంటే ఆయనకి ఎంతో ఇష్టమైన ప్రాంతం. ఇది మీకు ఒకటే ఉదాహరణ చెప్పగలను. ఇక్కడ తుమ్మ భూమని మొదటి తరం దళిత నాయకుడు ఉంటే ఆయన ఆకస్మికంగా అనారోగ్యంతో చనిపోయిందంటే తెలుసుకొని ఇమీడియట్ గా మా అందరికంటే నేనే చెప్పిన ఆయన తన చెప్పకుండా నేను వచ్చేసాను. అంతటి స్పందించినటువంటి వ్యక్తి ఆయన. ఎవరికి ఆపద ఉన్నదన్నా కూడా పూర్తిగా స్పందించి అండగా నిలిచినటువంటి మహానుభావుడు, గొప్ప వ్యక్తి ఆయన. ఈ సందర్భంగా ఇక్కడి ప్రాంతవాసులందరికీ కూడా నా యొక్క ప్రత్యేక విజ్ఞప్తి. కులరైతే సమాజం కోరుకున్నాడు కనుక, అంబేద్కర్ తో సమానంగా అందరి వాడు కనుక అందరు కూడా ఆగస్టు 6వ తారీఖున జరిగే ప్రథమ వర్ధంతి సభను, గద్దరన్న యాదిలో జరిగే సభను విజయవంతం చేయాలని మా యొక్క అభ్యర్థన. 6 తారీఖు రవీంద్ర భారతిలో గద్దరన్న మొదటి ప్రథమ వర్ధంతి జరుగుతున్న సందర్భంగా ఈరోజు గజ్వేల్లో అన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో గద్దరన్న అభిమానులతో ఈరోజు గద్దరన్న వాల్ పోస్టర్ రిలీజ్ చేయడం జరిగింది. ఏదైతే గద్దరన్న గజ్జగట్టి పాడవాడి ప్రపంచాన్ని వైపు ఒక వేలెత్తి చూపి ఆ అంబేద్కర్ బాటలో నడిచినటువంటి వ్యక్తిగా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుడుగా మనమందరం కూడా ఈ నెల జరిగే 6 తారీఖు రవీంద్ర భారతిలో గద్దరన్న ప్రథమ వర్ధంతి సందర్భంగా పెద్ద ఎత్తున అన్ని ప్రజా సంఘాలు, గద్దరన్న అభిమానులు, అంబేద్కర్ వారందరూ కూడా పెద్ద ఎత్తున తరలివెళ్లి ఆ సభను విజయవంతం చేయాల్సిందిగా ఈ ప్రజా సంఘాల తరఫున విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.